ఆగాగు ఆశ్చర్యదేవా, ఏమంటివి జాతి నెపమున సూతసుతుల కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి జిగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది కులము. ఇంత ఏల అశ్వత్ పితామహుడు కురుకుల వయోవృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యకు గంగా దర్భమును నిర్ణయించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పితివేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊరసిపుతుడు కాడా? అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలాంగనందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడని మీచే కీర్తింపబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భోచితమును బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అనేది వ్యర్థవాదమెందులకు. ఓహో, రాచరిక మా అర్హతలు నిర్ణయించున్నది. ఆయన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపత్ విలామయు వెలుగుందు అంగరాజ్యముకి ఎప్పుడైతే నిమృత్తాభిషిక్తుని గావించుచున్నాను. సోదరా దుశ్శాసన, అనర్థనముల కృత్యకిరీటమును వేగముగదేము. మామా గాంధార సార్వభౌమ, సురుచిర మణిమయ మండిత సువర్ణ సింహాసనం తెప్పింపము. పరిజనులారా, పుణ్యభాగీరథి నదీ త్వయంబరములందుకునుడు. కళ్యాణ పంక్తులారా, మంగళ సూర్యారవములు సుస్వరముగం రోగునుండు. వంద్య బాధితులారా, కర్ణ మహారాజును కైవారముగా ఇప్పుడు. పుణ్యాంగనులారా, ఈ రాధాసుతునకు పాలభాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుకృత సమీపాట సహజ కవచ కుండలములు వాంఛలుంచలవేగా వీరగంధము విద్యరాకుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషం మధ్యమున సర్వదా సతదా సహస్రద ఈ కుల కలంకిత మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళనగా ఉంచెదను. ఎనీ డౌట్స్?